ఏమున్నాయని చెప్పి నాకైతే అందరి సబ్ రీజనల్ ఆస్పిరేషన్స్ అన్నింటినీ కంపల్సరీగా వాటిని మనం అడ్రస్ చేయాల్సిన అవసరం ఉందని ఉంది. దాంట్లో నేను ఈ మాట చెప్పేసి కానీ ఇక్కడ ఉంటే బాగుంటుందని, బట్ నాకు ఒకసారి లోతుగా ఆలోచించి నేను మాట్లాడగలను. ప్రకటనల మీదే ఉన్నాయి కానీ ఏ ఒక్కటి కూడా ఇంతవరకు కూడా గ్రౌండ్ కాలేదు. ఇంకొక 6 నెలల్లో ఎలక్షన్స్ వస్తున్నాయి. తర్వాత నోటిఫికేషన్ వచ్చిందనుకోండి మరి ఆ పనులు జరగవు. అసలు కరూరు జిల్లాకి రాయలసీమ ప్రాంతానికి మరి ప్రకటిస్తామని చెప్తున్నారు కానీ దీనివల్లనే అంటే ఏవైతే రాయలసీమ ఉద్యమాలు మరి రావడానికి ఒక కారణం. ఇప్పుడు ఎనర్జీ యూనివర్సిటీ ప్రకటించారు సార్, ఇంతవరకు ఏం లేదు చెప్తున్నారా కానీ ఏవి కూడా గ్రౌండ్ కావట్లేదు. చట్టంలో ఏవి రావట్లేదు. గ్యాప్ తగ్గించుకోవచ్చు పనిలో భాగంగా మేడం పరిటాల సునీత గారిని, పరిటాల శ్రీరాములు గారిని మనం కలిసి అసలు గురించి ఒక సమస్య అర్థం చేసుకున్నామనేసి బాగా వివరించారు. వచ్చిన డీటెయిల్స్ అనేది తీసుకొని దీన్ని కొంత అర్థం చేసుకోవడానికి కొంచెం సమయం అవసరం. కాకపోతే వాళ్ళు చాలా పాజిటివ్గా ఉన్నారు, పాజిటివ్ అయిపోతున్నారు. దీని గురించి నాకు కొంత అధ్యయనం చేయడం కొంచెం సమయం కావాలి. కొంత అధ్యయనం చేసి దీన్ని ఏ స్థాయికి ఎలా ఉంటుందని కొంచెం అధ్యయనం చేసి నేను ఒకసారి దీని గురించి మాట్లాడుతున్నాను. నాకు అవకాశం ఇచ్చిన మేడం పరిటాల సునీత గారికి, శ్రీరాము గారికి మనస్ఫూర్తిగా నేను తెలుసుకుంటున్నాను. అనంతపురం జిల్లాకి నేను మద్దతు కరువు చేయాలని అందరూ ప్రశ్నిస్తేనే నిజంగా అనంతపురంలో కరువుకి సమస్యని ఎదుర్కోగలం. అందుకే నాకు ఏంటంటే సౌజతో అందరినీ కనుక్కొని ఏమేమి చేస్తే బాగుంటుందని చెప్పి ప్రధానమంత్రి గారు ఇచ్చిన నివేదిక ఇది భాగంగా అందుకే సంపూర్ణంగా అర్థం చేసుకొని అధ్యయనం చేసి మళ్ళీ ప్రధానమంత్రి నివేదిక నీటితో వచ్చి పనిలో భాగంగా మేడం పరిటాల సునీత గారిని, పరిటాల శ్రీరాములు గారిని మనం కలిసి అసలు గురించి ఒక సమస్య అర్థం చేసుకున్నామనేసి బాగా వివరించారు. వచ్చిన డీటెయిల్స్ అనేది తీసుకొని దీన్ని కొంత అర్థం చేసుకోవడానికి కొంచెం సమయం అవసరం. కాకపోతే వాళ్ళు చాలా పాజిటివ్గా ఉన్నారు, పాజిటివ్ అయిపోతున్నారు. దీని గురించి నాకు కొంత అధ్యయనం చేయడం కొంచెం సమయం కావాలి. కొంత అధ్యయనం చేసి దీన్ని ఏ స్థాయికి ఎలా ఉంటుందని కొంచెం అధ్యయనం చేసి నేను ఒకసారి దీని గురించి మాట్లాడుతున్నాను. నాకు అవకాశం ఇచ్చిన మేడం పరిటాల సునీత గారికి, శ్రీరాము గారికి మనస్ఫూర్తిగా నేను తెలుసుకుంటున్నాను. అనంతపురం జిల్లాకి నేను మద్దతు కరువు చేయాలని అందరూ ప్రశ్నిస్తేనే నిజంగా అనంతపురంలో కరువుకి సమస్యని ఎదుర్కోగలం. అందుకే నాకు ఏంటంటే సౌజతో అందరినీ కనుక్కొని ఏమేమి చేస్తే బాగుంటుందని చెప్పి ప్రధానమంత్రి గారు ఇచ్చిన నివేదిక ఇది భాగంగా అందుకే సంపూర్ణంగా అర్థం చేసుకొని అధ్యయనం చేసి మళ్ళీ ప్రధానమంత్రి నివేదిక నీటితో వచ్చి వెరీ చేసుకున్నట్టు నేను ఒక ప్రెస్ మీట్ మొత్తం కూర్చోబెట్టి ఇన్ని సంవత్సరాల సమస్యను ఒక రోజు తీర్చేయడం మాట్లాడలేము, తప్పు కూడా అవుతుంది. నేను అందుకే ఎందుకు నేను వచ్చానంటే ఒకసారి నేను షార్ట్ సైటెడ్గా ఏదో మాట్లాడి ఎందుకు మేడం దగ్గరికి వచ్చానంటే ఒకసారి కనుక్కొని నిజంగా వాస్తవాలు ఎంత ఉన్నాయి నాకు కొంత అర్థం చేసుకుని ఒక రియాలిటీ పిక్చర్ ఇవ్వాలి. అంతేగాని కొంచెం బయాస్డ్ పిక్చర్ లేదంటే కాకుండా ఒక హోలిస్టిక్ సమగ్రమైన ఆలోచన విధానంతో కూడిన నివేదికే నేను ఇవ్వాల్సి వస్తుంది. ఈ ప్రాజెక్ట్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి, కరెక్ట్ అనౌన్స్మెంట్ ఉన్నాయి, కానీ ఇది ఒక అనంతపురంకి పరిమితం కాదు, ప్రతి చోట దేశం అంతా జరిగాయి ఇవన్నీ కాదు. వీటినన్నిటి అంటే ఈ ఉద్యోగాలు ఇవన్నీ ముఖ్యంగా అంటే ప్రత్యేకమైన దృష్టి సారించాల్సింది. మీరు చెప్పినట్టుగా ప్రత్యేకమైన అనంతపురం మీద ప్రత్యేకమైన దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. దట్టు బైఫర్కేషన్ తర్వాత ఎక్కువ ఇబ్బంది పడింది రాయలసీమ ప్రాంతం, అటు తూర్పాంధ్ర ప్రాంతం. సో వీటన్నిటికీ ప్రత్యేకంగా 2 ప్రాంతాల మీద దృష్టి సాధించాల్సిన అవసరం ఉంది. ఇంకోటి ఏముందంటే చాలా బలంగా వినిపించే వాదన ఏంటంటే అమరావతిలో రాయలసీమ ప్రాంతానికి మాకు సంబంధం లేకుండా ఉంది అభివృద్ధిలో అనేది మటుకు చాలా బలంగా వినిపిస్తుంది. దాన్ని ఖచ్చితంగా ఇంకొకసారి
మనకి తెలంగాణ ఇష్యూ లాగా అలాంటి భావోద్వేగాలు రాకుండా అడ్రస్ చేయాల్సిన అవసరం ప్రతి రాజకీయ పార్టీ మీద, ప్రతి రాజకీయ వ్యవస్థ మీద ఉన్నది. ఇది నేను కన్సిడర్ చేస్తున్నాను. దీన్ని ప్రధానమంత్రి గారికి కూడా నేను ఫస్ట్ టైం ఆయన అహ్మదాబాద్ కలిసినప్పుడు మాకు ఫ్యూచర్లో దీన్ని సరిగ్గా అడ్రస్ చేయకపోతే మాకు లాట్ ఆఫ్ సబ్ రీజియన్ ఇష్యూస్ వస్తాయి. మాకు దీన్ని మీరు అడ్రస్ చేయాల్సింది కోరాను. దాంట్లో అది నేను దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను పని మాట్లాడాను. కొన్ని సాధ్యపడతాయి, కొన్ని సాధ్యపడతాయి. అలాగే సాధ్యపడలేని పక్షంలో దాన్ని ప్రజలకి నిజాయితీగా చెప్పగలిగాం. ఏ పరిస్థితుల్లో మేము ఇవ్వలేకపోయింది. ఉదాహరణకి నాకు ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్ కూడా ఇస్తామని చెప్పి మళ్ళీ ఇవ్వలేనప్పుడు ఏ పరిస్థితుల్లో మీరు ఎందుకు ఇవ్వలేదు, ఖచ్చితంగా అది అకౌంటబిలిటీగా మనం ఇవ్వకపోతే మనకి పొద్దున ఓట్లకి హక్కు మేనిఫెస్టోలో చాలా గొప్ప ఆశయాలతో ముందుకు తీసుకెళ్ళాలి, మాకు ఇవన్నీ చేయాలంటే. కానీ వాస్తవంగా ఒక ఇందాక చెప్పినట్టు ఒక రైతు కోర్టుకు వెళ్ళటం కూడా ఒక సమస్య ఆగిపోవచ్చు, ఒక ఇదైపోవచ్చు. దాన్ని దృష్టిలో పెట్టుకొని దాన్ని ఆలోచించాల్సి ఉంటుంది. సార్, ఈరోజు మీ భేటీ అనేక విమర్శలకి, ఆరోపణలకు చెక్ పెట్టినట్టుగా ఉందని చెప్పి అనేక విమర్శలకి, ఆరోపణలకు చెక్ పెట్టినట్టుగా పవన్ కళ్యాణ్ సునీత భేటీ అన్నది చాలామంది చెప్తున్నారు సార్. సో స్నేహపూర్వకమైనటువంటి వాతావరణం గతం నుంచి ఉంది మా దగ్గర అని చెప్పి కూడా సునీత గారు అన్నారు. సో ఈరోజు భేటీకి సంబంధించి మనం ఎలా విశ్లేషించవచ్చు సార్? ఏమండి పరిటాల రవి గారితో మీకు గొడవలు ఉన్నాయని చెప్పి చాలామంది సార్ మీరు రాయలసీమ కోసము చేస్తామంటున్నారు. శ్రీబాగ్ ఒడంబడిక ఒప్పందం ప్రకారము హైకోర్టు అన్నది రాయలసీమ ప్రాంతంలో ఏర్పాటు చేయాలి. అసలు ఆ హైకోర్టు రాయలసీమ ప్రాంతంలో ఏర్పాటు చేయడానికి మీ స్టాండ్ ఏంది? వారం రోజులుగా న్యాయవాదులు కూడా గొడవ చేస్తున్నారు. అలాగే సెంట్రల్ యూనివర్సిటీ కూడా అందుకనే నేను ఎందుకు మనం చెప్పానంటే ప్రధానమంత్రి ఇచ్చిన నివేదికలు జనసేన పార్టీ తరఫున ఇవన్నీ ఉన్నాయి. సెంట్రల్ యూనివర్సిటీ ఒకటి, అదే హైకోర్టు ఒకటి, హైకోర్టు సంబంధించి ఒకటి. అంటే ఇది అంటే కేవలం అభివృద్ధి మనకి హైదరాబాద్లో మొత్తం కేంద్రీకృతం అయిపోయి సెపరేట్. అంటే ఒకటి సమస్య ఏముందంటే మనకి అమరావతి అంటే ముఖ్యంగా వాస్తవంగా మాట్లాడాలంటే రాయలసీమ ప్రాంతం నుంచి మాకు అక్కడున్న అమరావతిలో రాజధానిలో మాకు పాత్ర లేదు అనేది మళ్ళీ ఒక భావన అయితే ఉంది. ఖచ్చితంగా భావాన్ని ఎంతో కొంత న్యాయం జరగాలంటే ఇక్కడ హైకోర్టు ఉంటే ఎలా ఉంటుంది అనేది నాకు ఒక ఆలోచన ఉంది. కాకపోతే దాన్ని ఈ అడ్మినిస్ట్రేషన్లో మాకు అడ్మినిస్ట్రేషన్ ఇష్యూస్ ఉంటాయి, అందరు అధికారులు ఇక్కడ ఉండి మళ్ళీ తిరగటం, ఇవన్నీ ఇంకొక వాదన ఉంది. ఈ రెండు వాదనలు అర్థం చేసుకుంటే ప్రతి చోట నెక్స్ట్ టైం ఫ్యూచర్లో సబ్ రీజనల్ ఇష్యూస్ ఖచ్చితంగా ఉంటాయి. దీన్ని మనం ఖండించాలి. ఎందుకంటే మనకి ఖచ్చితంగా మనకి ఈ ఐడెంటిటీ పాలిటిక్స్ త్రూ అవుట్ ద వరల్డ్ పెరిగినాయి. దాంట్లో అలాగే మన దేశంలో ఇంకెక్కువ పెరుగుతాయి ఐడెంటిటీ పాలిటిక్స్. మనకి సబ్ రీజనల్ ఇష్యూస్ బోల్డ్ ఉన్నాయి మనకి, ఇంక్లూడింగ్ తూర్పాంధ్ర కానీ, ఇంక్లూడింగ్ మనకి రాయలసీమ ప్రాంతానికి కానీ. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఆ రోజున మనకి బైఫర్కేషన్ టైంలో ఒక రకరకాల ఒక హైకోర్టు ఇక్కడ ఉండాలి,